హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇవి చూసారా, డాలియా ఫ్లవర్స్ అందరికీ తెలుసు కదా. మనకి చామంతి పూలు, బంతి పూలు అయిపోయిన వెంటనే డాలియా ఫ్లవర్స్ వస్తాయి. ఈ డాలియా ఫ్లవర్స్ కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. కటింగ్స్ ద్వారా కూడా మనము చక్కగా మొక్కలు, ఒక్క మొక్క ఉంటే చాలు చాలా మొక్కలు పెంచుకోవచ్చు. అవి ఎలా పెంచుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. ఈ డాలియా మొక్క చూసారా, లాస్ట్ ఇయర్ మొక్క. దీన్ని కట్ చేసుకుని మనం ఇప్పుడు కటింగ్స్ పెట్టుకుందాం. ఫస్ట్ ఇది చూడండి, ఇసుక వేసుకున్నాను నేను. ఇసుక వేసుకుని ఇసుకలోనే డైరెక్ట్గా మొక్కలు పెట్టేసుకుందాం. 2 ఇంచులు 3 ఇంచులు కటింగ్స్ పెట్టుకుందాం. ఇప్పుడు 2 ఇంచులు 3 ఇంచులు కటింగ్స్ కట్ చేసుకోవాలి. మొక్క నుంచి మనము చిన్న చిన్న కటింగ్స్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మొక్క అయితే నాకు చాలా హెల్తీగా వచ్చింది. లాస్ట్ ఇయర్ మొక్క. చక్కగా ఇలా కటింగ్స్ పెట్టుకుంటే మనకి సీజన్ వచ్చినప్పుడు వస్తుంది. ఇదేంటంటే పాత వీడియో అన్నమాట. పాత వీడియో పెడుతున్నాను కటింగ్స్ ఎలా పెట్టుకోవాలనేసి. ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను నేను. చూడండి, చిన్న చిన్నవి కట్ చేసుకున్నా ఏ సైజు పెట్టుకున్నా ఈజీగా వచ్చేస్తాయి మనకి. వాటిని కటింగ్స్ పెట్టుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. చిన్న కాడ లాంటివి కూడా కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా కట్ చేసేసుకుని మనం ఇప్పుడు ఈ ఇసుకలో పెట్టుకుందాం. ఇది చూసారా, నేను ఇసుక వేసాను అనమాట. ఆ ఇసుకని ఇలా సర్దేసుకుని చక్కగాను ఆ బ్లాక్ టబ్కి హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే కొమ్మలు కదా, ఏమాత్రం వాటర్ ఉన్నా అవి కుళ్ళిపోతుంటాయి అన్నమాట. అందుకని హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలి. మనం ఏ పాట్లో పెడుతున్నామో దానికి హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చక్కగా ఇసుకంతా పై వరకు వేసుకొని చూడండి, అంతా మొత్తం అంతా ఇసుకే వేసాను. కోకోపిట్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇసుక వేసాను అనమాట. నాది లాస్ట్ వీడియో ఈ కటింగ్స్ పెట్టలేదని ఇప్పుడు పెడుతున్నాను. చూడండి, మా గార్డెన్ చూడండి అప్పట్లో ఎంత బాగుందో. చాలా మొక్కలు వచ్చేవి అక్కడ నాకు. స్టీల్ ప్లాంట్లో వీడియో అనమాట ఇది. స్టీల్ ప్లాంట్లో క్వార్టర్లో ఉన్నప్పుడు నేను ఇలా మొక్కలు చాలా మొక్కలు పెట్టేదాన్ని. ఇప్పటికన్నా ఎక్కువ మొక్కలు పెట్టేదాన్ని. అక్కడ మట్టి కూడా చాలా బాగుండేది. మొక్క కూడా చాలా హెల్తీగా వచ్చేదన్నమాట. ఎండ కూడా బాగా తగిలేది మొక్కలకి. అందుకని చాలా బాగా వచ్చేవి మొక్కలు, చాలా హెల్తీగా వచ్చేవి. మన బాస్కో చూడండి నా పక్క నుంచి కదలట్లేదో, దిమ్మ మీద కూర్చొని అలాగే ఉంది. బాస్కో చక్కగా ఆడుకునేది అప్పట్లో. అయితే అక్కడ చాలా యాక్టివ్గా తిరిగేదన్నమాట. చాలా బాగుంటుంది అక్కడ. వాతావరణం అంతా చాలా బాగుంటుంది స్టీల్ ప్లాంట్లో. ఇక్కడంతా డస్ట్ అనమాట. ఇప్పుడు మేము కొత్త ఇంటికి వచ్చిన దగ్గర చక్కగా దిమ్మ మీద పెట్టుకొని భలే పాతుకునేదాన్ని నేను. చాలా బాగుండేది అనమాట. అక్కడ మనకి అన్నీ సౌకర్యంగా ఉండేవి, అన్నీ దొరికేవన్నమాట. ఇప్పుడు ఈ కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇసుకంతా వేసేసుకున్న తర్వాత ఒక స్టిక్ తీసుకొని ఇలా చిన్న చిన్న హోల్స్ కింద పెట్టుకొని, అప్పుడు ఈ కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మ కింద ఆకులు తీసేయాలి. ఆకులు తీసేసిన తర్వాత అప్పుడు ఇలాగా మొక్క మనం పెట్టేసుకోవడమే కటింగ్. కత్తిరితో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. చాలా డెలికేట్గా ఉంటాయి వీటి కాండములు అయితే. ఇలా పెట్టేసుకోవాలి. చూడండి మొక్కలు ఎంత హెల్తీగా ఉన్నాయో, చాలా బాగున్నాయి అన్నమాట. 15 డేస్కి మనకి వేరు వచ్చేస్తుంది. ఇదేంటంటే మనం ఇలా పాతేసుకున్న తర్వాత రోజు 2 పూటలు వాటర్ పోయాలి. వాటర్ పోసి వేరొచ్చే వరకు ఒక 10 డేస్ మనము నీళ్ళలోనే ఉంచాలి. వీటిని ఎండలో పెట్టకూడదు. ఎందుకంటే దీని కాండం చాలా డెలికేట్గా ఉంటుంది, నీరులాగా ఉంటుందన్నమాట. అందుకని మనకి ఎండ తగిలినా వాడిపోద్ది, ఎక్కువ వాటర్ ఇచ్చినా కుళ్ళిపోద్ది అనమాట. చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఒక 10 డేస్ జాగ్రత్తగా ఉంచితే తర్వాత ఆటోమేటిక్గా వేర్లు వచ్చేస్తాయి. అప్పుడు మంచి ఎండలో పెట్టుకుంటే మొక్క చాలా హెల్తీగా వస్తుందన్నమాట. ఫస్ట్ ఇసుక వేసాం కదా, వాటర్ ఎక్కువ ఇవ్వాలి. మనము దాంట్లో మొక్కలు కొమ్మలు పాతాం కదా, అవన్నీ సెట్ అవుతాయి అన్నమాట. ఫస్టే వాటర్ ఎక్కువ ఇచ్చేసేయాలి. ఇలాగా వాటర్ ఎక్కువ వేసిన తర్వాత అప్పుడు మనం నీళ్ళలో పెట్టేసుకోవటమే.
ఒకరోజు క్లాత్ కూడా కప్పేయచ్చు. మనకి ఎండ ఎక్కువ ఉంటే పైన కొంచెం క్లాత్ కప్పేసుకుని మళ్ళీ తీసేస్తుంటే చాలా హెల్తీగా వస్తుంది మొక్క. వేరు త్వరగా వస్తుంది, 15 డేస్లోనే మొక్క కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇసుకలో కటింగ్స్ పెట్టుకుంటే 15 డేస్కే చక్కగా మనకి వేర్లు వస్తాయి. అవి తీసుకుని మనం వేరే పాట్లో పెట్టుకోవాలి. మే వరకు మనకి డాలియా ఫ్లవర్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కటింగ్స్ ఎలా పెట్టుకోవాలో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.